నల్గొండ జిల్లా నాగార్జున గ్రామర్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను ఖండిస్తూ ఉప్పల్లో భారీ నిరసన చేపట్టారు. యునైటెడ్ స్కూల్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో ఉప్పల్ రింగ్ రోడ్డుపై నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమానికి పలువురు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రూపారెడ్డి హత్య ఘటన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నిరసనకారులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థల్లో పనిచేసే ప్రిన్సిపల్లు, ఉపాధ్యాయులు, సిబ్బందికి పూర్తి స్థాయిలో భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హత్యకు పాల్పడిన నిందితులను వెంటనే గుర్తించి అరెస్ట్ చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. విద్యా సంస్థల్లో భయాందోళనకు తావు లేకుండా సురక్షిత వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. రూపారెడ్డి కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని యునైటెడ్ స్కూల్స్ ప్రొటెక్షన్ ఫోరం ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం, పోలీస్ శాఖ స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. భారీ సంఖ్యలో పాఠశాల ప్రతినిధులు, ఉపాధ్యాయులు నిరసనలో పాల్గొనడంతో ఉప్పల్ రింగ్ రోడ్డుపై కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. ఉపేందర్ వీరికి అట్లనే మన ఎన్నిసార్లు వెయిట్ చేస్తారు, ఎడిపోతారే ఇదివరకు మనం వెయిట్ చేయాలి. ప్రిన్సిపాల్ అండ్ ఈరోజు జరిగిన సంఘటన మాకు ఎంతో బాధాకరం. మేడం రూపారెడ్డికి జరిగిన సంఘటన ఎంతో ఖర్చు వేస్తుంది. ఇంకా మనము డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాము. ఇవన్నీ జరగడానికి కారణము అసలు ఏంటి అనేది దాని గురించి అందరూ కూడా ఆలోచన తప్పకుండా చేయాలని కోరుచున్నాము. ముఖ్యంగా మన పిల్లల తల్లిదండ్రుల బాధ్యత ఇది. తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఎక్కడ వెళ్తున్నారు, వాళ్ళ ఫోన్లో ఏం చూస్తున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు ఒకసారి గమనించాలి. ఆ తర్వాతనే పాఠశాలలకు అవసరం. నేర చరిత్ర చేస్తున్నారు అంటే ఏ పిల్లవాడు కూడా మొదటి నుంచి వాళ్ళు పుట్టడమే నేరస్తులుగా పుట్టారు. వాళ్ళని సరిదిద్దాల్సిన బాధ్యత టీచర్లది, గురువులది ఎంతగానో ఉంది. అంతకన్నా ముందు
మన తల్లిదండ్రులది ఉంటుంది. సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు, ఎక్కడ ఆడుకుంటున్నారు, సెల్ ఫోన్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తుండాలి, గమనిస్తుండాలి. ఎంత వెంటనే బాధ్యత తీసుకుంటున్నారు. తల్లి అని కూడా పిల్లల్ని వెంటేసుకుంటూ రాకుండా వాళ్ళ పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండాలి. ఇద్దరు కూడా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఏర్పడ్డారు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే తల్లి తండ్రి వాళ్ళ పిల్లలు మాత్రమే ఉంటున్నారు. ఇంతకుముందు మన ఈ రోజులలో తల్లిదండ్రులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంటే తాతయ్యలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు పిల్లలతోటి వాళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల పిల్లలు కూడా చెడ్డ దారికి ఏర్పడుతున్నారు. ఇవన్నిటికీ కారణము సోషల్ మీడియా అండ్ సినిమా ప్రభావం కూడా ఎంతైనా ఉంది. సో సినిమాలు కూడా మంచి దేశానికి పిల్లలకు కూడా ఉపయోగపడే సినిమాలు కూడా తీస్తే వాళ్ళకి ఎంతైనా బాగుంటుందని నేను ఇంతవరకు కూడా, ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తి సమాజంలో చాలా పవిత్రమైన వృత్తి, దాన్ని గౌరవించాల్సిన బాధ్యత సమాజం పైన ఉంది. సామాజిక బాధ్యతగా అందరూ ముందుకు వచ్చి ఉపాధ్యాయులను ఏ విధంగా గౌరవించాలి, తర్వాత ఈ పాఠశాలలో కూడా డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, పోలీస్ ప్రొటెక్షను, ఇవన్నీ కూడా సామాజిక బాధ్యత గుర్తించి ప్రైవేట్ పాఠశాలలు కానీ గవర్నమెంట్ పాఠశాలలు కానీ దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి దౌర్జన్యాలు చాలా జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు కూడా ప్రవృత్తి నుంచి మార్పులు అనేవి చాలా కనపడుతున్నాయి. మీడియా కానీ సెల్లుల్స్ కానీ వీటి వల్ల విద్యార్థులు మొత్తం కూడా తప్పదారి పడుతున్నందుకు కానీ కౌన్సిలర్స్ని కానీ పోలీస్ ప్రొటెక్షన్స్ కానీ సామాజిక బాధ్యతగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యత గుర్తించి గురువులను గౌరవించాలనే బాధ్యతను ఎక్కువగా పెంపొందించాలి. లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చాలా జరిగే అవకాశం ఉంది. ఇలాంటి స్టూడెంట్ యూనియన్స్ చిన్న విషయానికి పిల్లల మీద చిన్న దండన జరిగితే యూనియన్స్ బ్యానర్లు పెట్టుకొని బ్యాడ్జీలు పెట్టుకొని బయటికి వెళ్ళే యూనియన్స్ అన్నీ కూడా ఇవాళ ప్రిన్సిపల్ పైన కత్తితోని హత్య చేస్తే ఒక ఉపాధ్యాయ సంఘం కూడా విద్యార్థి సంఘాలు కుల సంఘాలు కానీ ఎవరు కూడా ఖండించడం లేదు. కాబట్టి గురుతర బాధ్యతగా గుర్తించి సమాజం దీనిపైన ఎక్కువగా గుర్తించాలని కోరుకుంటూ సామాజిక బాధ్యతగా అందరూ కూడా ముందుకు రావాలి. గురువు యొక్క విలువని సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఈ సమాజం పైన ఉందని తెలియజేసుకుంటున్నాను. ప్రొటెక్షన్ ఫోరం స్టేట్ ప్రెసిడెంట్ నేను. ఈరోజు రూపారెడ్డి గారికి జరిగిన ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని ఇలా ఏ గురువు కూడా ఇంకొకసారి జరగకుండా చూసుకోవాలని ఒక ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈరోజు నిజంగా ఈరోజు గురువుని ఒక మనిషిలాగా కూడా చూసే పరిస్థితి లేదు. వాటి పేరెంట్స్ కానీ ఇంకా బయట సమాజానికి కూడా కనీసం ఒక మనిషిలాగా కూడా రెస్పెక్ట్ ఇవ్వడం మర్చిపోయినారు. ముఖ్యంగా పేరెంట్స్ చెప్పదలుచుకున్నామంటే మీరు మీ పిల్లల్ని ర్యాంక్ వస్తేనేమో మా పిల్లడు అని దగ్గర తీసుకున్నారు. అదే ఏదైనా ఫెయిల్యూర్ అయితే మాత్రం టీచర్ల పైకి ఎగబడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇంకోటి మీ ఇంట్లో ఒక ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో మీరుంటారు. కానీ ఒక క్లాస్ టీచర్ నుంచి మాత్రం 30 నుంచి 40 మందిని కంట్రోల్ చేయాలని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గాలి. ఇంకోటి ఏంటంటే ఒక టీచర్ ఎవరికైనా పనిష్మెంట్ ఇస్తుంది అంటే ఒక కొడుకు లాగానో ఒక కూతురు లాగానో వాళ్ళని ఫీల్ అయ్యి ఇస్తారు తప్ప ఎవరు పగలు ప్రతీకారాలు పెట్టుకొని పనిష్మెంట్లు ఇవ్వరు. అది దయచేసి అర్థం చేసుకోవాలి. సో మా స్కూల్ సైడ్ నుంచి కూడా మేము ఇచ్చే గైడెన్సెస్ మేము ఇస్తున్నాం. అట్ ది సేమ్ టైం పేరెంట్స్ నుంచి సపోర్ట్ లేకపోతే మాత్రం ఏం చేయలేము మేము. ఈరోజు పిల్లలు నేర చరిత్ర ఓపెన్ అయ్యే స్టేజ్కి వచ్చినారు అంటే ఖచ్చితంగా అది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అందులో చాలా ఉంది. మీరు చేసే ఓవర్ ప్యాంపరింగ్ కావచ్చు, మీరు ఇచ్చే ఎక్కువ గారభం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక కరెస్పాండెంట్ ఒక మాట అనగానే 10 మందిని తీసుకొని వస్తున్నారు స్కూళ్ళపైకి. ఈరోజు అదే 10 మందిని తీసుకొని మీరు బెయిల్ కోసం కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. పేరెంట్స్ ఇప్పటికైనా అర్థం చేసుకోండి. గురువు శిక్షించే హక్కు కంపల్సరీ ఉంటుంది గురువుగా. అది మాకు అప్పచెప్పండి. మీ పిల్లల్ని బంగారం లాగా తీర్చిదిద్దుతాము. దయచేసి దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకండి. గురువులకి భయపడేలాగానే ఉంచండి మీ పిల్లల్ని. మీకు కూడా భయపడే స్టేజ్ దాటిపోతున్నారు వాళ్ళు. దయచేసి అర్థం చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫైనల్ పాయింట్, డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కావచ్చు అండ్ బిహేవియరల్ కంట్రోల్ ఏదైతే ఉందో పిల్లల్ని అది చాలా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత స్కూల్ అండ్ పేరెంట్స్కి ఉంది. సో యాజ్ ఎ ప్రెసిడెంట్గా నా పరిధిలో ఉన్న అన్ని స్కూళ్ళకి కూడా ఒక కౌన్సిలింగ్ సెషన్స్ ఏర్పాటు చేద్దామని గట్టిగా ఫిక్స్ అయ్యాము మేము. దీనికి సైకాట్రిక్ డాక్టర్స్ని కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాము. వెరీ సూన్ అట్లీస్ట్ మన ఉప్పల్ మండల్కి అయితే పిల్లల మార్పుకి మేము ప్రత్యేకంగా కృషి చేసి వాళ్ళని చేంజ్ చేస్తామని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్.